హాయ్ హలో వెల్కమ్ టు అర్హన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి విలేజ్లో చాలామంది వర్షాకాలంలో ప్లాంట్స్ పెట్టుకుంటారు ఇంటి దగ్గర. సో మా తాతయ్య కూడా ఏమేమి ప్లాంట్స్ పెట్టారో ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చేసి ఇది ఏ బ్లడ్లో తెలియదు, కామెంట్లో బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి స్నేక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడు చూసేద్దాం ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో లోపల. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోవా ప్లాంట్. చూసారా గోవాస్ ఎలా అయ్యాయో చూడండి. నెక్స్ట్ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూసిద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆనంకాయ చెట్టు, సొరకాయ కూడా అంటారు దీన్ని. సో ఇది ఫ్లవర్స్ అయ్యాయి కానీ ఇంకా ఆనంకాయలు రాలేదన్నమాట. అంటే ఫర్టిలైజర్ స్టార్ట్ కాలేదు, జస్ట్ ఫ్లవరింగ్ మాత్రమే అయ్యింది ఈ ప్లాంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది బీరకాయ చెట్టు. వర్షానికి లీఫ్ మొత్తం కొంచెం ఫంగస్ లాగా అయిపోయాయి. సో ఇలా అయితే ఏ మందు యూజ్ చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం చెట్టు. ఇది కొంచెం చిన్నగా ఉంది చూసారా. నెక్స్ట్ వచ్చేసి కలమాక్ చెట్టు. ఇది వచ్చేసి చాలా పెద్ద ఉంది చూసారు కదా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మ్యాంగో ప్లాంట్, మామిడికాయ చెట్టు. పోయిన సమ్మర్లో అయితే పూత వచ్చింది, ఫ్రూట్స్ రాలేదు. నెక్స్ట్ సమ్మర్ చూడాలి. ఇది వచ్చేసి తోటకూర అంటారు, దొగ్గల కూర అని కూడా అంటారు. ఒక రో మొత్తం పెట్టేశారు దీన్ని చూసారా, ఒక రో మొత్తం పెట్టేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి టమాటో ప్లాంట్. టమాటోస్ చూడండి ఎలా అయ్యాయో. ఈ రో మొత్తం టమాటో ప్లాంట్స్ పెట్టేశారు వీళ్ళు చూడండి. ఈ ప్లాంట్ వచ్చేసి గోరింటాకు ప్లాంట్. అందరికీ అమ్మాయిలకు చాలా ఇష్టం ఇది. నెక్స్ట్ వచ్చేసి రోజ్ ప్లాంట్. ఇది ఫ్లవర్స్ లేవు ప్రజెంట్, రెడ్ కలర్. ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు, ఫ్లవరింగ్ అయ్యింది, కాకరకాయ అవుతాయి చూడాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొబ్బరి బొండాలు, కోకోనట్ ప్లాంట్. ప్రజెంట్ అయితే చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లెమన్ ట్రీ ఉంది. చూసారా లెమన్స్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సపోటా ప్లాంట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సబ్జా ప్లాంట్. ఈ సీడ్స్ కూడా చాలా మంచివి హెల్త్కి, అందరికీ తెలిసిందే. ఇక్కడ చూసినట్టయితే మొత్తం బెండకాయ చెట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 times ఏమో తెంపారు, కానీ ఇంకా కొన్ని చిన్న చిన్నగా కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ అవే ప్లాంట్స్ అన్నమాట. మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఇవన్నీ అవే ప్లాంట్స్. నెక్స్ట్ ఇదేమో మందారం చెట్టు. ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉన్నాయి మందారాలు, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రేగుపండు చెట్టు ఉంది, అంటే యాపిల్ బేర్. సో చాలా పెద్దగా యాపిల్ సైజులో అవుతాయన్నమాట ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే గోంగూర ప్లాంట్స్ ఆల్రెడీ తెంపున్నాము, ఎందుకంటే దీన్ని కుక్ చేసేసామన్నమాట. చూసారు కదా. ఇది ఒకటి చిన్న నీంబు ప్లాంట్, ఇంకా కాలేదు ఇది. సో ఇవన్నీ కమకమరాల చెట్లు. ఇంకొక రోజ్ ప్లాంట్. ఇదంతా మిర్చి రో అనమాట, ఇదంతా మిర్చి అనమాట. సో ఇలా చూసారా, చిన్న చిన్న మిర్చీస్, ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట దీనికి. చూడండి మిర్చీస్ ఎలా ఉన్నాయో. ఇదన్నమాట, ఈ రో మొత్తం ఇదే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట ఇదంతా. నెక్స్ట్ ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు. దీనికి ఆల్మోస్ట్ తినేసాము, అయినా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ, అక్కడ సైడ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పొట్లకాయ చెట్టు అనమాట. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి.
మీకు పొట్లకాయలు చూపిస్తాను చూడండి. స్నేక్ గాడ్స్ ఇలా పందిరేసి చక్కగా దీన్ని ఇలా చేశారనమాట. ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసి కరిమాక్ ప్లాంట్స్. సో ఇక్కడ సీతాఫలం ప్లాంట్ కూడా ఉంది. చూడండి ఎలా ఉందో సీతాఫలం. అక్కడ ఒక చిన్నగా ఉంది, కనపడట్లేదు, అది ఉంది అనమాట. సో ఇంకా పైనకైతే మొత్తం కొబ్బరి బొండాలు చూసారా ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇదొక సీతాఫలం, మళ్ళీ సీతాఫలం చెట్టు కానీ చిన్నగా ఉంది. ఇవన్నీ కమకమరాల చెట్లు అనమాట. ఇది కూడా సేమ్ బీరకాయ, నేతి బీరకాయ చెట్టు ఇలా ఎక్కిస్తున్నారు. ఇది వచ్చి ఇంకో గోవా ప్లాంట్. ఈ రో ఫ్లవర్ చెట్టు చూసారా, ఫ్లవర్ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇది ఇంకొక గోవా ప్లాంట్ చూస్తున్నారా, దీనికి కూడా చాలా గోవాస్ అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంకొక కాకరకాయ చెట్టు అనమాట. ఇది కూడా ఫ్లవరింగ్లోనే ఉంది, ఇంకా కాకరకాయ కాలేదు. ఫ్రెండ్స్ ఇది చూసినట్టయితే నువ్వుల ప్లాంట్, మీరు చూసుండరు, ఇది నువ్వుల చెట్టు. ఇలాంటి చెట్టు చాలా అయ్యాయి. సో దాని నుంచి మేము కొన్ని నువ్వులు తీసి పెట్టుకున్నాము, ఇలా ఉంటాయి అన్నమాట అవి. ఇది వచ్చేసి నేరేడుపండు చెట్లు, అల్ల నేరేడి అంటారు కదా, ఆ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది. నేరేడుపండు చెట్టు అనమాట, అదంతా పెద్దగా ఉంది. ఆనంకాయ ప్లాంట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ ప్లాంట్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయి ప్లీజ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అరహాన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.